ఎలిగెన్స్ లైఫ్ స్టైల్ కు సరైన ఎంపిక మోకిలాలో స్కై సైడ్ స్కై విలాస్ బై శ్రీ తన్వి డెవలపర్స్. అద్భుతమైన వ్యూతో ప్రత్యేకంగా రూపొందించిన డూప్లెక్స్ హోమ్స్ స్కై సైడ్ మోకిలా. రాష్ట్రంలోని మహిళలకు గుడ్ న్యూస్ చెప్పింది తెలంగాణ రాష్ట్ర సర్కార్. ఎన్నికల హామీలో భాగంగా 6 గ్యారంటీల పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తోంది. అయితే ప్రభుత్వ పథకాలు మరింత పారదర్శకంగా లబ్ధిదారులకు అందించేందుకు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో మహిళలకు అందిస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలును మరింత సమర్థవంతంగా కొనసాగించేందుకు స్మార్ట్ కార్డుల తయారీ ప్రక్రియను వేగవంతం చేసింది. దీనిపై ఉన్నత అధికారులు మంత్రులతో చర్చించారు. ఇప్పటికే 3 రకాల స్మార్ట్ కార్డ్స్ ను పరిశీలించారు. వాటిపై సమగ్రంగా చర్చించి త్వరలో ప్రతి లబ్ధిదారునికి అందించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్స్ వల్ల ప్రయోజనాలు ఏంటి, అసలు ఎలా ఉపయోగపడుతోందో ఈ స్టోరీలో తెలుసుకుందాం. ప్రజాప్రభుత్వం పేరుతో పేదలందరికీ ఆయా పథకాల ద్వారా ఎంతో ప్రయోజనం చేకూరుస్తున్న కాంగ్రెస్ సర్కార్ సరికొత్త విధానాన్ని తీసుకువచ్చేందుకు అడుగులు ముందుకేస్తోంది. లబ్ధిదారులను గుర్తించేందుకు మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్ అందజేసే ప్రక్రియ వేగవంతం చేయాలని ప్రభుత్వం ఆర్టీసీకి స్పష్టమైన సూచనలు జారీ చేసింది. ఈ ఏడాది జూన్ 2 నాటికి అర్హులైన ప్రతి మహిళకు ఈ స్మార్ట్ కార్డు ఉండేలా చూడాలని ఆదేశించింది. అందుకు తగినట్లుగా కొత్త కార్డుల పంపిణీ ప్రక్రియ ప్రారంభించాలని దిశగా ప్రభుత్వ వర్గాలు సూత్రప్రాయంగా ఒక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ సన్నాహక సమావేశాలలో భాగంగా ఉప ముఖ్యమంత్రి ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బుధవారం సచివాలయంలో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు, ఉన్నత అధికారులు ఈ మీటింగ్ లో హాజరయ్యారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి సహా పలువురు ఉన్నత అధికారులు సమావేశంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో 2026-27 రాష్ట్ర బడ్జెట్ లో ఆర్టీసీకి అవసరమైన నిధుల కేటాయింపుపై ఎండీ నాగిరెడ్డి మంత్రి భట్టి విక్రమార్కకు వివరణ ఇచ్చారు. మహాలక్ష్మి పథకానికి సంబంధించి మహిళలకు వీలైనంత త్వరగా స్మార్ట్ కార్డ్స్ అందించాలని ఉన్నత అధికారులకు స్పష్టమైన ఆదేశాలను జారీ చేసినట్లు సమాచారం. ఆ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని మంత్రికి వివరించారు అధికారులు. ఈ నేపథ్యంలోనే 3 నమూనాల స్మార్ట్ కార్డ్స్ ను డిప్యూటీ సీఎం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లకు ఆర్టీసీ ఎండీ చూపించారు. ఈ స్మార్ట్ కార్డుల పంపిణీని మొదట ప్రతి జిల్లాలో ఒక మండలాన్ని ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్ట్ గా అమలు చేయాలని నిర్ణయించినట్లు వివరించారు. ఈ ప్రక్రియలో ఏదైనా సాంకేతిక సమస్యలు తలెత్తితే వాటిని వెంటనే పరిష్కరించి ఆ తర్వాత మెరుగైన స్మార్ట్ కార్డ్స్ ను రాష్ట్ర వ్యాప్తంగా జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆర్టీసీ ఉన్నత అధికారులు తెలిపారు. ఈ 3 రకాల స్మార్ట్ కార్డ్స్ ను సీఎం రేవంత్ దృష్టికి తీసుకెళ్లి పైలట్ ప్రాజెక్ట్ గా తొలి దశలో సుమారు 5 లక్షల మంది అర్హులైన మహిళలకు అందజేయాలనే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించారు. ప్రతి కార్డుకు చిప్ సదుపాయం కల్పించాలనే ప్రతిపాదనను మంత్రి ముందు ఉంచారు అధికారులు. ఈ స్మార్ట్ కార్డుల తయారీకి దాదాపు 75 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఈ వ్యయాన్ని ఆర్థిక సహాయం రూపంలో ఆర్టీసీకి మంజూరు చేయాలని ఎండీ నాగిరెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్స్ ఉన్న మహిళలు ఇకపై ఆర్టీసీ బస్సులో ప్రయాణించే సమయంలో ఆధార్ కార్డు లేకున్నా సరే మహాలక్ష్మి స్మార్ట్ కార్డ్ ద్వారా ప్రయాణం సాఫీగా సాగించవచ్చని తెలిపారు అధికారులు. ఈ కార్డుకు అర్హత కలిగి ఉంటే మిగిలిన పథకాలు కూడా వర్తించేందుకు మార్గం సులభమవుతుంది.